కు స్వాగతం. బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని కోరుతూ ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ఎంఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన బీసీల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యకు ఘన స్వాగతం లభించింది. ఆర్మూర్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సురేష్ రుక్మాజీ ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యామ్ ప్రసాద్, యూత్ అధ్యక్షులు గుడాల అరుణ్ కుమార్, రాష్ట్ర మహిళా కార్యదర్శి కురపాటి అరుణ జ్యోతి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఒల్లం రవి, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ మంచిర్యాల ప్రభాకర్ చారి, పొలిటికల్ అవేర్నెస్ కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ చింత దేవిదాస్, బీసీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కార్మిక సంఘాల నాయకులు మురళిగౌడ్, బీసీ మహిళా నాయకులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల ఓపికను, సహనాన్ని పరీక్షించవద్దని ఆయన హెచ్చరించారు. ఆర్. కృష్ణయ్య వెంట బీసీ విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతుల రామ్మూర్తి గౌడ్, ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అవ్వారు వేణుకుమార్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కామారెడ్డి మహాసభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసిన ప్రకారం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ కులగణన చేయాలి. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ చైర్మన్లలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పట్టణ కేంద్రాల్లో అంటే నియోజకవర్గ కేంద్రాల్లో మహాసభలు పెట్టి అందరినీ ఉద్యమానికి సిద్ధం చేస్తున్నాం. ఈ దిశగా ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరిచ్చిన వాగ్దానం రాహుల్ గాంధీ దేశమంతటా తిరిగి ప్రచారం చేస్తున్నాడు. ఇంకా ఇలా కాంగ్రెస్ పార్టీలు మీనమేషాలు లెక్క పెట్టుకుంటా బీసీలను అణచివేసి కార్యక్రమం చేపడుతున్న మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లేదు. అదేవిధంగా వివిధ రంగాల లోపల కూడా ఆఫీసర్ల లోపల కానీ ఎమ్మెల్యేల లోపల అన్నింటిలో కూడా చైర్మన్ల లోపల బీసీలకు అన్యాయం జరుగుతుంది. అందుకే బీసీలు మమ్మల్ని అణచిపెడుతున్నారు, అన్యాయం చేస్తున్నారని మీరే ముఖ్యమంత్రులు అవుతారు, మీరే మంత్రులు అవుతారు, మీరే ఎంపీలు, మీరే ఎమ్మెల్యేలు, మాకు సర్పంచులు ఇవ్వరా అని చెప్పి ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు కూడా గుర్తించి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీలను భుజాన్ని ఎత్తుకొని తిరుగుతుంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు బీసీలను అణచివేసే కార్యక్రమానికి పాల్పడుతున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని 2 కోట్ల మంది బీసీలతో పంచాయతీ పెట్టుకుంటున్నావు నువ్వు. అందుకే ఇది మంచిది కాదు, తిరుగుబాటు చేస్తారు. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే 8 నెలలు వృధా చేశారు. ఇక జనవరిలోనో డిసెంబర్లోనో పెడతామంటున్నారు. ఈలోగా కులగణన చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కృష్ణ నాయకత్వం, కృష్ణ నాయకత్వం, జై బీసీ. ఉద్యమ సూర్యుడు, బీసీల ఆశాజ్యోతి, మా అందరి పెద్దన్న ఆర్. కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ఒక పిలుపునిస్తే నలుమూలలో ఉన్నటువంటి కదిలి వచ్చేటువంటి బీసీ లోకంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్నీ కూడా కలిసి వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. లేని పక్షంలో నిజామాబాద్ జిల్లా స్థాయిలో మాకు అన్న పిలుపు మేరకు అతి త్వరలో తీసుకోవాల్సిన యాక్షన్ కమిటీ ప్లానింగ్ అంతా చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం తీర్చి మార్చుకునే పరిస్థితి అయితే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు మీరు చేస్తూ మళ్ళీ అదాపాదలంకంలోకి పోవద్దని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజులు బీసీలదే రాజ్యం, బీసీలదే అన్నీ ఉంటాయి. కాబట్టి బీసీలు ఇప్పటికైనా, మీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుతా ఉన్నాం. జై బీసీ.
ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగినటువంటి బహిరంగ సభకు మన అందరి బీసీల పూలేగా పిలువబడే నవయుగ పూలే అన్న ఆర్కృష్ణ గారు అందరం కూడా అన్నతో రావడం జరిగింది. ఇక్కడ సభని ఎంతో గొప్పగా సభ జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్రంలో బీసీలది ఒక అగ్గి రాజేసింది అన్న ఆధ్వర్యంలో. ఇప్పటి వరకు ఈ ఏదైతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక బానిసల్లాగా బ్రతికి ఓట్లని మనం అగ్రవర్ణాలకు వేసి మనం ఎక్కడ పోగొట్టుకున్నాం అనే ఆలోచన ఇప్పటి వరకు కూడా బీసీలలో రగల్లే. కానీ మనలో ఆ ఆలోచనని రగిలించాలనే ఉద్దేశంతో గత 40 ఏళ్లుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఒకటే ఎజెండా, ఒకటే ప్రక్రియ, బీసీలని అభివృద్ధి పరచాలి, బీసీలని చైతన్యం మేల్కొల్పాలనే ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో అన్న ముందుకు సాగిండు. అదే అన్న కలలు కన్నటువంటి రాజ్యం నేడు రాబోతుందనడానికి ఈ రోజు జరిగిన నిజామాబాద్ జరిగిన సభ ఒక ఉదాహరణ. ఇది ఒక్కటే కాదు, ఈ మీరు అతి కొద్ది త్వరలో ప్రభుత్వాలు దిగొచ్చి ఏదైతే 42% రిజర్వేషన్లు కానీ కుల గణన కానీ ఇవి కనుక జరగకపోతే నిజామాబాద్ సభతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా ఇలాంటి మహాసభలు జరుగుతాయి. మహాసభలతో పాటుగా ఇంకా అన్న చెప్పట్లేదు కానీ చెప్తే మా విద్యార్థి యువజన సంఘాలం అందరం కూడా గెరిల్లా పోరాటం ఏ రకంగానైతే తెలంగాణ జరిగిందో తెలంగాణ పోరాటం కానీ, మహారాష్ట్ర పోరాటం కానీ, గుజరాత్ ఇవన్నీ కూడా మేము ఉదాహరణ తీసుకొని అన్న ఆధ్వర్యంలో గెరిల్లా పోరాటాలు చేయడానికి కూడా వెనుకపోమని యువజన సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం దిగొచ్చి ఏదైతే ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో తన కామారెడ్డి డిక్లరేషన్లో చేసినటువంటి వాగ్దానాన్ని తను నిరూపించుకోవాలి. ఎందుకంటే మేము అడగకున్నా కూడా మమ్మల్ని మోసపరిచి ఆ వాగ్దానం చేసి ఇలా మా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిరు కనుక మాకు ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, చేయకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం. ఏంటంటే ఇప్పటివరకు కూడా మేము మాకెవరైతే మా బీసీల ఆరాధ్య దైవం ఉన్నాడో కృష్ణన్న ఏదైతే రాజ్యాంగబద్ధంగా చేయాలి, పార్లమెంటరీ విధానంలో పోవాలి మనం, ఎందుకంటే మనకు హక్కు ఉంది కనుక మనం అడిగే చట్టాలు ఉన్నాయని వాటిని గౌరవించాలని చెప్తుంది కాబట్టి మేము అందరం కూడా ఓపికతో ఉంటున్నాం. లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువజనులు, కవులు, మేధావులు అందరూ కూడా ఉడికిపోతున్నారు. ఎందుకంటే మేము ఓట్లేస్తే గెలిచి మీరు సీఎంలు పిఎంలు ఈ రకంగా చేసుకుంటా ఇంకెన్నాళ్ళు మీరు ఈ రకంగా చేస్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక త్వరలో నిజామాబాద్లో కూడా ఇదే శామన్న జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి కూడా మేమందరం కూడా మా యువజన సంఘాల తరఫున మద్దతు ప్రకటిస్తూ రాబోయే కాలంలో అన్ని జిల్లాలలో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్తూ మేము రాబోయే శామన్న ఆధ్వర్యంలో జరిగే సభను విజయవంతం చేయడానికి మేము కూడా శ్రమిస్తా ఉన్నాం. యువజన సంఘం తరఫున చెప్తా ఉన్నాం. ఈరోజు ఆర్మూర్లో ఆర్ కృష్ణన్న, రాజారాం యాదవ్లో భారీ ఎత్తున బీసీ బహిరంగ సభ జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ సమావేశం బీసీల సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల గురించి జరిగింది. అందుకు విజయవంతమైంది కార్యక్రమం ఆర్మూర్లో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, మేము ఏమని చెప్తున్నామంటే ఇప్పటికే మీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో పదే బీసీలను కోడ్ చేసుకుంటూ బీసీలు వెనుకబడ్డారు, మహిళలు కూడా చాలా వెనుకబడ్డారని చెప్తున్నాడు. అట్లనే ఈ కాంగ్రెస్ని ఏ విధంగా నమ్మాలి అర్థం కావట్లేదు. ఒక పక్కనేమో మీ రాహుల్ గాంధీ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు అంటున్నాడు, బీసీల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలంగాణ కాంగ్రెస్ దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బీసీల విషయాన్ని తుంగలో దొక్కుతున్నాడు. బీసీలు అంటే చాలా లెక్కలేని స్థితిలో చూస్తున్నాడు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలలో, అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కృష్ణనగర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎంపీడీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి చేస్తాం. జై బీసీ, జై బీసీ.